పప్పు ధాన్యంగా, దానాగా, పశుగ్రాసంగా ఇలా బహుళ ప్రయోజనకరంగా ఉపయోగపడే అపరాల్లో ఉలవ ఒకటి. ఉలవచారును మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడని వారు బహు అరుదనే చెప్పాలి. తక్కువ కాలంలో పంటకొచ్చే ఈ ఉలవను ఏ పంట సాగు చేసేందుకు అవకాశం లేనప్పుడు, కరువు పరిస్థితుల్లోనూ, అదును దాటిపోయిన సందర్భాల్లోనూ ప్రత్యామ్నాయ పంటగా విత్తుకుంటే ఎంతో కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తాలో తుఫాను తాకిడికి పంట నష్టపోయిన ప్రాంతాల్లోనూ పత్తి, మొక్కజొన్న వంటి ఖరీఫ్ పంటలు పూర్తయిన తర్వాత ఉలవను సాగు చేసుకోవచ్చు. రకాల ఎంపిక మొదలు యాజమాన్యంలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందే వీలుందంటూ వివరాలందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి. ఉలవల సాగు ఎలా చేస్తారు అంటే, మన రాష్ట్రంలో ఖరీఫ్ పంట తర్వాత వర్షాధారపు పంటగా కానీ, లేదు అంటే ఎటువంటి పంటలు వేయడానికి అనువుగా లేని నేలల్లో ప్రత్యామ్నాయపు పంటగా కానీ ఉలవలను మనం పండిస్తాం. ఉలవల్లో రకాలు ఏంటి అంటే, మనకి PDM1 మనకి బూడిద తెలుపు రంగులో ఉంటాయి ఆ ఉలవలు. అది కాకుండా PZM1 అని చెప్పి నలుపు రంగులో ఒకటి ఉంటుంది. అది కాకుండా PHG62 కూడా మనకి నలుపు రంగులోనే ఉంటుంది. అండ్ PHG9 సో ఇది బూడిద తెలుపు రంగులో ఉంటుంది. పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఈ 4 రకాలు ఏంటంటే తన జీవిత కాలాన్ని 80 రోజుల వ్యవధిలో పూర్తి చేసుకొని మనకి 6 నుంచి 6.5 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరాకు ఇస్తాయి. ఈ ఉలవలను పండించడానికి నేలలు ఎలాంటి నేలలు, అనువైన నేలలు ఏంటి అంటే ఎర్ర నేలలు కానీ, లేదంటే నల్లరేగడి నేలలు కానీ, లేదంటే కొంచెం శాండ్తో మిక్స్ అయ్యి అలా ఉండే నేలలు కానీ ఉంటే మనం ఉలవలను పండించుకోవచ్చు. ఉలవలు సాగు చేయడానికి ఫస్ట్ ఒకసారి నాగలితో సాలను వేసుకొని, రెండోసారి మనం దాన్ని చదును చేసుకోవడానికి గొర్రును అనేది ఉపయోగిస్తాం. సో గొర్రును ఉపయోగించిన తర్వాత మనం విత్తనాలను వేసుకుంటాం. దీనికి విత్తన మోతాదు అనేది వరసలు పాటించుకున్నట్లయితే 8 నుంచి 10 కేజీల విత్తనాన్ని ఎకరాకు ఉపయోగించుకుంటాం. అలా లేదు, వరసలు పాటించట్లేదు, నార్మల్గా చల్లేస్తున్నాము, వెదజల్లేస్తున్నాము అనుకుంటే 12 నుంచి 15 కేజీల విత్తనాన్ని ఎకరాకు ఉపయోగించుకోవాలి. ఒకవేళ మనం వరసలు పాటించాలి అనుకుంటే వరసకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించినట్లయితే మనకి అధిక దిగుబడి వస్తుంది. నెక్స్ట్ మనకి పోటీతత్వం, మొక్క మధ్య ఉన్న పోటీతత్వం అనేది తగ్గుతుంది. దీనికి మనము ఇది వర్షాధారపు పంట కాబట్టి దీనికి నీరు అంత అవసరం అనేది ఉండదు. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి 4 కేజీల నత్రజనిని, 10 కేజీల భాస్వరాన్ని, 8 కేజీల పొటాషియం ఇది కూడా ఎకరాకు వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. కలుపు యాజమాన్యానికి వచ్చేసరికి విత్తనం వేసినప్పటి నుంచి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. ఎక్కువగా కలుపు మందులు అనేవి వాడరు. ఒకవేళ వెయ్యాలి అనుకుంటే ముందుగా విత్తిన 24 నుంచి 48 గంటల లోపు మనం పెండి మితాలిన్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ సస్యరక్షణ, ఏ తెగులు రాకుండా చూసుకోవడానికి 1 గ్రాము కార్బన్ డిజము 1 లీటర్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం సస్యరక్షణను సజావుగా కంప్లీట్ చేసుకొని అధిక దిగుబడిని ఉలవల్లో సాధించవచ్చు.